ఏపీలో పెన్షన్ల పంపిణీపై అధికార వైసీపీ రాజకీయ కుట్ర చేస్తుందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. పెన్షన్లు టీడీపీ ఎప్పుడూ అడ్డుకోదని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు. అభివృద్ధి మీద వాళ్ళ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి మీద ప్రశ్న అడిగితే సభ్య సమాజం తలదించుకునేలాగా, ఇంట్లో ఆడవాళ్లు చూస్తే అసహ్యించుకునేలా మీరు ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. అలాగే కేసులు మేము పెడుతున్నామంటే ఇంకా హాస్యాస్పదంగా ఉంది. మొన్న మా సర్పంచ్ని గొంతు కోసి చంపుతా ఉన్న దళిత సర్పంచి వెళ్లి కేసు ఇస్తే నా మీద ఎస్సీ ఎస్టీ దొంగ కేసు ఒకటి పెట్టారు. అదొక డ్రామా క్రియేట్ చేసి ఆయన ఇక్కడ మంచి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్ గారు. ఆయన ఠాగూర్ సినిమాలో సెటస్కోప్ ఒకటి పెట్టుకొని గుండెకి, తలకి, లేకపోతే ఇంకెక్కడో శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా ఎక్కడెక్కడంటే అది పెట్టి సెటస్కోప్ పెట్టి అయ్యో అసలు ఏదో అయిపోతుందని చెప్పేసి వీడియో రికార్డులు చేపించి మొహానికి ఆక్సిజన్ మాస్కులు పెట్టి, వెంటిలేటర్లు పెట్టి చాలా టాప్ పర్ఫార్మెన్స్ చేసి మరి కేసు చేయమని చెప్పనేసి రాసి పంపించారు. ఇట్లాంటి ఆర్టిస్టులు అందరినీ పెట్టుకొని మీరు మా మీద కేసులు, దొంగ కేసులు పెడతా, మళ్ళీ నేను పిడిగుద్దులు దమ్మి అని గుద్దానంట, కంప్లైంట్లో రాశారు. కారు కింద పెట్టి తొక్కిస్తానని చెప్పారంట, టైర్ కింద పెట్టేసి తొక్కిస్తానని చెప్పానంట. ఇట్లాంటి నిస్సిగ్గుగా అబద్ధాలు రాసి కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టే మీరు కేసుల గురించి మాట్లాడుతుంటే మాకు ఎంత నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ మీరు కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన సర్పంచి భార్య అభివృద్ధి మీద, వాళ్ళ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి మీద ప్రశ్న అడిగితే సభ్య సమాజం తలదించుకునేలాగా, ఇంట్లో ఆడవాళ్లు చూస్తే అసహ్యించుకునేలాగా కామెంట్లు పెట్టించిన మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. అలాగే కేసులు మేము పెడుతున్నామంటే ఇంకా హాస్యాస్పదంగా ఉంది. మొన్న మా సర్పంచ్ని గొంతు కోసి చంపు